లేదు. ఎందుకురా? ఆగస్ట్ 15 కదా సెలవు. ఆగస్ట్ 15 అంటే కేవలం సెలవు అనుకుంటున్నావా? మరేంటి? మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. నాకు తెలుసు, కానీ అది ఎలా వచ్చిందో తెలియదు అన్నయ్య. నాకు పూర్తిగా తెలియదు చెల్లి. ఏమైందిరా, మీ ఇద్దరికి ఏదో పెద్ద వార్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. ఆగస్ట్ 15 అంటే అసలు ఏంటి? రే, ఆగస్ట్ 15 అంటే స్వీట్లు తిని జెండా ఎగరేసే రోజు మాత్రమే కాదురా. అదేంటంజిలా? అరే, మన దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారురా. వాళ్ళందరినీ గుర్తు చేసుకునే రోజురా ఈ రోజు. ఎలాంటి త్యాగాలు చేశారని? రే, ఒకప్పుడు మన భారతదేశం మన చేతుల్లో లేదురా, విదేశీ పరిపాలనలో ఉండేది. ఆ పరిపాలనలో మన భారతీయులందరూ ఎంతో కష్టపడేవాళ్ళు. రే, మనం ఈరోజు ఇలా ఉన్నామంటే వాళ్ళు ఇచ్చిన ఉచిత కృపారా. వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాలు, వాళ్ళు చేసిన కుటుంబ త్యాగాలు వల్లే మనం ఇలా జీవిస్తున్నాం. అంటే వాళ్ళ కోసం కాదు, మన కోసం పోరాడే. అవునరా, వాళ్ళ కోసం కాకుండా మనందరం భవిష్యత్తు కోసం అప్పుడు పోరాడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. అన్నయ్య, వాళ్ళు మన కోసం ఇంత చేశారు కదా. అవును, వాళ్ళు మన కోసం ఎంత చేశారు కదా. వాళ్ళ కోసం మనం ఏమిస్తున్నాం? సంవత్సరానికి ఒకసారి జెండా ఎగరేస్తున్నాం, మనం అందరం కలిసి ఫొటోస్ తీసుకుంటాను. ఇంకేం చేస్తున్నాం వాళ్ళ కోసం? మరి మనం ఏం చేయాలి? మనం బాగా చదువుకోవాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలి, ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయంని ఎదురుని నిలబడాలి. మనము ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో నిజంగా మనం వాళ్ళని గౌరవించినట్టు. దేశభక్తి అంటే జెండా ఊపడమే కాదు, నిజాయితీగా ఉండడమే కదా అన్నయ్య. అవునరా, 100% రైట్. ఇప్పుడు వరకు ఆగస్ట్ 15 అంటే సెలవు అనుకున్నాము అన్నయ్య. నేను కూడా అన్నయ్య, మాకు ఇంకా అర్థమయ్యింది. స్వతంత్రం అంటే మనకి నచ్చినట్లు ఉండడం కాదు, మన దేశం కోసం పోరాడడం. దేశం మారాలంటే మనం ముందు మారాలి. ఈ ఆగస్ట్ 15కి మన దేశం కోసం ఏదో ఒక మంచి పని చేద్దాం. మా దేశం మా గర్వం, భారతదేశం మా ప్రాణం, మా జెండా ఎప్పటికీ ఎగరాలి. వీరుల త్యాగం గుర్తుంచుకుందాం, దేశం కోసం మంచి చేద్దాం. అందరూ చదువుకుందాం, ఎదుగుదాం, భారతాన్ని గెలిపిద్దాం. జై హింద్ జై హింద్ అంటూ ముందుకు సాగుదాం, జై హింద్ జై హింద్ మన దేశాన్ని కాపాడుదాం. భారతం మా చేతుల్లో భవిష్యత్తు. భారత మాతాకి జై. జై హింద్. మరింకెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.